ప్రత్యేకమైన అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అగ్ని అభిషేకం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిది? అగ్ని అభిషేకం. చెప్పాలి, ఏంటిది? అగ్ని అభిషేకం. అగ్ని అభిషేకం అనేది మన జీవితంలో ఎంత విలువైనదో, మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అయినదో, అసలు అగ్ని అభిషేకం ద్వారా నువ్వు పొందుకునేది ఏంటి, అగ్ని అభిషేకం రావడం వల్ల నువ్వు దేవుని ఎలా బలపడతావు, అగ్ని అభిషేకం నీలో ఉంటే సాతాను సామ్రాజ్యాలు ఎలా కూల్చివేస్తావు, అగ్ని అభిషేకం నీలో ఉంటే నీ కుటుంబము నీకు ఎలా లోపడతావు, నీ భర్త ఎలా లోపడతాడు, నీ భార్య ఎలా లోపడుతుంది, అగ్ని అభిషేకం నీ బిడ్డలు ఎలా లోపడతారు, అగ్ని అభిషేకం ఉంటే నేను వేధిస్తున్న రోగాలని, సమస్యలను, వ్యాధులను ఏ విధంగా కాల్చివేస్తావు, అగ్ని అభిషేకం నీలో ఉన్నంతసేపు కూడా నువ్వు ఏ విధంగా మండింపబడతావు అన్నది దేవుడు ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం. నా ప్రార్థన గదులు దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదువుకుందాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం బట్టి ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నాయన ఇంటింటా దినదినం రొట్టిచ్చే ఈ ప్రార్థన క్రమంలో ఇంతవరకు చక్కటి పాటలు, మరి స్తుతులు, స్తుతి ఆరాధన ద్వారా మందరితో నాయన మీరుండి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడుచుండగా నా తండ్రి మా హృదయం తెరవండి, మా ఆలోచన శుద్ధి చేయండి, మా తలంపులు శుద్ధి చేయండి, మమ్మల్ని అగ్నితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నది ఎవరంటే యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్న మాట ఇది. ఎవరు చెప్తున్న మాట? బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చాడు. అనేక మంది సద్దూకాయల్లో, పరిసయ్యుల్లో, శాస్త్రుల్లో కూడా చాలా మందికి బాప్తిసం ఇచ్చాడు. అయితే చాలా మంది మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతున్నారు. వెరీ గుడ్. ఈరోజు మనం కూడా మనలో చాలా మంది కూడా మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసు నామములో బాప్తిసం పొందాం. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ ఆల్ అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే, ఎవరికిద్దరు తప్ప. వెరీ గుడ్. అయితే మనందరం నీళ్ళ ద్వారా బాప్తిసం పొందాం, ఒక నీటి బాప్తిసమే పొందాం. కానీ ఇప్పుడు మనం పొందాల్సిన బాప్తిసం ఏంటంటే, యోహాను అంటున్న వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఎక్కడ? ఈరోజు మనం ఎక్కడి వరకు ఆగిపోయినా? నీళ్ళ బాప్తిసం వరకే ఆగిపోయినాం. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం అనేది మన జీవితంలో లేదు. ఇది ఈరోజు ఆ అనుభవంలోకి నువ్వు వెళితే ఖచ్చితంగా నువ్వు బలమైన ఆయుధంగా మార్చబడతావు. ఆ పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ ఆ బాప్తిసం అనేది నీ జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో, నువ్వు అగ్ని పరలోకం నుంచి నీ మీదకి దిగి రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అగ్ని నీ మీదకి దిగి వచ్చిందో, నీ హృదయ స్థితి అంతా కూడా ఒక నూతనమైన స్వభావంగా మారిపోతుంది. అగ్ని ఎప్పుడైతే నీ మీద దిగి వచ్చిందో, నిజంగా నీలో ఉన్న ఉప్పు ఉంది, కానీ అది సారవంతమైన ఉప్పుగా మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? చూడండి, మార్కు సువార్తలో 9వ అధ్యాయము 49 నుంచి చదువుదాం.
మార్క్స్ వార్త 9:49. ప్రతి వానికి ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. చూడండి, అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీకు దానికి సారము కలుగును. హల్లెలూయా. ఉప్పు మంచిదే కానీ అది సారము కలగాలంటే దానికి అగ్ని తగలాలంట. హల్లెలూయా. ఉప్పు ఎలా తయారు చేస్తారు? షీ వాటర్ తీసుకొని దాన్ని సూర్యుడి వేడికి అంటే కాలుస్తారు కదా, అగ్నికే ఎండబెడతారు. అవునా? అది ఎప్పుడైతే సూర్యుడికి ఎండబెడతారో అది ఒక పటికలా మారిపోతుంది. హల్లెలూయా. అందులో ఒక ఉప్పుదనం సాల్ట్ బయలుదేరుతుంది. దానిని శుద్ధి చేసి ఈరోజు మనం సాల్ట్గా వాడుకుంటున్నాం, ఉప్పుగా వాడుకున్నాం. అలాగే మీ లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారన్నాడు. మనం కూడా ఉప్పే. దేవుడు మనందరిని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. కానీ మనలో ఏముందంటే మాలిన్యం ఉంది. సముద్రంలో ఉప్పు చాలా ఉంది కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? సముద్రపు వాటర్లో చాలా ఉప్పు ఉంది, విస్తారమైన వాటర్ భూమి మీద. అవునా? 30% 1% భూమి ఉంటే 3% వాటర్ ఉంది. ఆ సముద్రపు వాటర్లో ఎక్కువ ఏముంటుంది? ఉప్పు ఉంటుంది. కానీ ఉప్పు దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. కానీ ఎప్పుడైతే దాన్ని మడికట్టి అగ్ని చేత అనగా సూర్యుడి యొక్క ఆ వేడి చేత దాన్ని ఎండబెట్టారో అది ఒక గడ్డగా మారింది, ఉప్పుగా మారింది. దానిని అన్ని కూరల్లో వాడుకుంటున్న ఈరోజు మనకి టేస్ట్ వస్తుంది దానివల్ల. హల్లెలూయా. అవునా కదా? అలాగే బాప్తిస్మం వరకే నడిపింపడ్డా, అంటే సముద్రపు జలాల వరకే ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో నీవు కూడా సారవంతమైన ఉప్పుగా మార్చబడతావు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఉప్పు సారం నిస్సారం కాకూడదు. అది దేని చేత శుద్ధి చేయబడుతుంది? అక్కడ ఉంది. దేని చేత? అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. ఆమేన్. అంటే నీవు ఉప్పువే. నీ మీదకి పరలోకం నుంచి ఆ అగ్ని అభిషేకం అనేది నీ మీద దిగి రావాలి. ఎప్పుడైతే అగ్ని అభిషేకం నీ మీదకి వస్తుందో నువ్వు సారవంతమైన ఉప్పుగా మార్చబడడానికి దేవుడు నిన్ను నిలబెడతాడు. నిజంగానే పరలోకం నుంచి ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా బలంగా 2 సార్లు ఆ అగ్ని దిగి రావడం స్టార్ట్ అయింది. నిజమే. ఈరోజు అసలు అగ్ని దిగి రావాలంటే ముందు మనం ఏం చేయాలన్నది ఒక చిన్న ఉపమానం బైబిల్ కథ ద్వారా తెలుసుకున్నారు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమైంది. నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను. నువ్వు వెళ్ళి ఆహాబును కలువు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా అనే ఒక ప్రవక్త కాలంలో, దైవజనుని కాలంలో ఆహాబు యెజెబెలు రాజునే ఒక దుర్మార్గులు పరిపాలిస్తున్న కాలం అది. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులైనా ఆ సీదోనిల కుమార్తె అయిన యెజెబెల్ని అతడు పెళ్లి చేసుకుని ఆమె మాటకు లోబడిపోయి ఆహాబు రాజు బయలు దేవత, అస్తారోతు దేవతలు గుళ్ళు కట్టించి యెహోవా మందిరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 450 మంది బయలు ప్రవక్తలతో బలిపీఠాలు కట్టించి గుళ్ళు కట్టించి యెహోవా దేవుడు కాడు, బయలే నిజమైన దేవుడు, బయలు తప్ప వేరొక దేవుడు లేడని, ఆ బయలు దేవుని మాత్రం పూజించాలని యెహోవా ప్రవక్తలను చంపించేసింది ఆ యొక్క యెజెబెల్ రాణి. ఆ రాజు ఇంకా అశక్తుడు ఆమె చేతిలో. అయితే అదే సమయంలో ఏలియా ప్రవక్తను దేవుడు ప్రేరేపించి నువ్వు వెళ్ళి దేశం మీద ఇదిగో ఇక్కడి నుంచి వర్షము కానీ మరి మంచు కానీ పడదని ప్రకటించమని చెప్పగా ఏలి ప్రకటన చేశాడు. ఇక్కడి నుంచి దేశం మీద వర్షం కానీ మంచు కానీ కురవదని ఏలియా ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ దేశం మీద వర్షం కురవడం ఆగిపోయింది, మంచు పడడం ఆగిపోయింది, కరువు మొదలైపోయింది. ఎక్కడ చూసినా సరే భయంకరమైన మరి పరిస్థితులు, నేల భూమి నెరవిడిచిపోయింది. మనుషులు ఆఖరికి ఆకలితో అలమటించి ఆకలి చావులు చనిపోతున్నారు. ఇలా 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఏలియాకు ప్రత్యక్షమన్నాడు, నువ్వు వెళ్ళి దేశపు రాజు ఆహాబును కలవాలని అన్నాడు. వెంటనే చిత్తం ప్రభా అన్నాడు. ఎందుకంటే అప్పుడు దాకా ఆహాబుకి యెజెబెలుకి దాక్కుని ఇతడు తన ప్రాణాన్ని కిద్రోను వాగు దగ్గర కొంతకాలం ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పేద విధురాల గృహంలో ఉండి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ నిలబడినప్పుడు ఆ రాజు అంటున్నాడు 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి
ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే అని నీవే నీవే కావాని అనగా అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఆహాబు రాజు ఏలియా ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలు వారందరినీ నీ వల్ల శ్రమలు కలిగిన దైవజనుడా, నీ వల్ల ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు దేశం అంతా కరువు కాటకలతో అలమటించిపోతుంది. నువ్వెప్పుడు వచ్చైతే ఈ దేశం మీద వర్షం కురవకూడదని శపించావో ఆ రోజు నుంచి వర్షం కురవడం, పంటలు పాడడం ఆగిపోయినాయి గనక ఇదిగో దైవజనుడా నీ వల్లే శాపం మా మీదకి వచ్చేసింది అన్నాడు రాజు. ఎవరి వచ్చేసిందంట? దైవజనుడి వల్ల వచ్చేసిందంట శాపం. చాలా మంది ఇదే అనుకుంటారు, ఆ దైవజనుడు మా గురించి లేకపోతే సరిగా చెప్పలేదు, ప్రవచనం చేయలేదు, ప్రార్థన చేయలేదు, అతన్ని గద్దించాడు, హెచ్చరిక చేశాడు, కానీ మాకు ఈ శాపాలు వచ్చినాయి అంటున్నాడు. అక్కడ ఏలియా కూడా అదే అన్నాడు, అయ్యా నా శాపం వల్ల కాదు మీ మీద కరువు వచ్చింది, లేకపోతే నేనేదో చెప్పానని మీ మీదకి వర్షం కురవ ఆగిపోయి కరువు రాలా, మీ అవివేక పనుల వల్ల, నీవు నీ ఇంటి వారు చేసిన పాపాల వల్ల, మీరు దేవుడైన యెహోవాను విడిచి ఆ బయలును అస్తారోతును పూజించడం వల్లే మీ మీదకి ఈరోజు ఈ శాపం వచ్చింది. కనుక మీరు రేపటి దినాన ఆ 450 మంది బయలు ప్రవక్తల్ని తీసుకుని ఆషారదేవి ప్రవక్తలు 450 మందిని నా యుద్ధ కర్మీల పర్వతను పిలవమని చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? సరే, ఇప్పుడు ఎవరు దేవుడో తెలుసుకుందాం మన అందరం కూడా. 27లో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు? యెహోవా దేవుడైతే అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించండి. జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయారు. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకటినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వుడి, వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తునుకలుగా చేసి క్రింది అగ్నిమేమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎత్తును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండా వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టును ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిపించి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేయండి, మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు, అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పాను. హల్లెలూయా. ఏలియా ఒక శపథం చేశాడు. అటు రాజు ఉన్నాడు, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. ఏలియా ప్రవక్త అంటున్నాడు, ప్రజలతో ఎంత కాలం ఇంకా 2 తలంపుల మధ్య ఉంటారు మీరు? యెహోవా దేవుడా బయలు దేవుడా తేల్చుకుందాం ఈరోజు. నేను ఒక్కనే ప్రవక్తను మిగిలాను, యెహోవా ప్రవక్తల్లో రోషము కలిగిన ప్రవక్తను ఒక్కనే మిగిలాను. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. ఆ దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఈరోజు తేలిపోతాను అంతే. కనుక 2 ఎడ్లను సిద్ధం చేద్దాం, 2 బలిపీఠాలు కడదాం, ఆ బలిపీఠాల మీద కట్టెలు పేర్చి ఆ బలిపశువును వధించిన మాంసం పెట్టి దహన బలి కొరకు మనం ప్రార్థన చేద్దాం, నీళ్లు పోసేద్దాం బలిపీఠం మీద. ఏ దేవుడు నిజమైన దేవుడో ఆ దేవుడి నుంచి మనం అగ్ని పెట్టకూడదు కాల్చడానికి, పరలోకం నుంచి అగ్ని దిగి రావాలి, ఆ బలిపీఠాలను కాల్చాలి. మీరు ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు, పూజారులు ఉన్నారు, బయలు పూజారులు ఉన్నారు. మీ బయలు పూజారులు 450 ముందు మీ దేవుడిని పూజించుకోండి. మీ దేవుడికి అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఆ నిజమైన దేవుడు అయితే మీరు కట్టిన బలిపీఠం మీద ముందు పెట్టి మీరు ముందు మీ పూజ స్టార్ట్ చేసుకోండి, తర్వాత నేను చేస్తానన్నాడు. వెంటనే 450 మంది పూజారులు ఉన్నారని బయలు దేవతలను ఆరాధించేవారు. గబగబా ఒక ఎద్దును వధించి బలిపీఠం కట్టి వాళ్ళు ఆ పశు మాంసం వధించి దాని మీద పెట్టి కట్టెలు పేర్చి ఆ నీళ్లు పోశారు. అందులోకి ఇప్పుడు వారు ప్రార్థన చేస్తే వారి దేవుడు నిజమైన దేవుడు ఆ పరలోకం నుంచి అగ్ని పంపించి ఆ దహన బలిపీఠాన్ని దహించాలి. మీరు అలా మొదలెట్టి వారు ఆ దేవుడికి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తున్నారో చూడండి. 26లో వారు తమకు ఇవ్వబడిన ఎద్దును సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడేవాడను లేకపోగా వారు తాము చేసుకునే బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టారు. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకులు వేయడి
వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, లేపవలసినదేమో, అపహాస్యం చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈ 450 మంది బయలు ప్రవక్తలు బలిపీఠం కట్టి దాని మీద ఎద్దును వధించి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. పూజలు చేసి బయలా దిగిరా, బయలా దిగిరా, బయలుదేవుడా దిగిరా, ఇగో ఈ అగ్నిని, ఈ యొక్క బలిపీఠాన్ని కాల్చని వారు ఊగిపోతూ కూడా వారు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఆ బయలు అన్న దేవుడు ఉంటే కదా రావడానికి, వాడు ఉంటే కదా రావడానికి. ఆ బయలు అనే దేవుడు లేడు. వారు ఎంతగానో అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ బయలు దేవుడికి వారు పూజలు చేస్తున్నారు. కానీ అగ్ని దిగి రావడం, ఏలియా వారిని సహవాసం చేస్తున్నాడు. ఒకవేళ మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడు, లేపండి వాడిని. ఒకవేళ మీ దేవుడికి ఆలస్యం చేస్తున్నాడేమో, గట్టిగా రవండి అని హేళన చేయడం మొదలు పెట్టాడు ఏలియా. ఆఖరికి ఆ కేకలకి ఆ ఏలియా అపహాస్యం చేస్తుంటే వీరు ఇంకా చూడండి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టికి మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతో కోసుకొనుచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున వారు ప్రకటన చేసి వచ్చారు, గాని ఒక్క మాట అయినను చెప్పేవాడు లేడు. హల్లెలూయా. పొద్దుడు మొదలుకొని మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా వారు వాళ్ళ దేవుని పూజలు చేస్తా బయలా దిగిరా, అగ్ని దింపు, బయలా దిగిరా అని కేకలు వేస్తున్నారు. ఏలియా వాళ్ళని చూసి హేళన చేస్తున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి వాడిని. మీ దేవుడు పడుకున్నాడేమో, లేపండి వాడిని. మీ దేవుడు ప్రయాణం ఉన్నాడేమో, త్వరగా రమ్మని చెప్పండి అని హేళన చేస్తుంటే వారు ఇంకా రెచ్చిపోయి కత్తులతో తమ దేహాన్ని కోసుకుంటూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ 450 మంది ప్రవక్తలు బాగా అరవడం మొదలుపెట్టిన వారికి ఒక్క అగ్ని కూడా రాలేదు. కనీసం అగ్ని జాడ కూడా కనపడలేదు. హల్లెలూయా. కానీ అప్పుడు చూడండి ఏలియా చేస్తున్న పని ఏంటి? అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులతో చెప్పి జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు కింద పడవేయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. గట్టిగా చప్పలు కొడదా. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీ దగ్గరికి అగ్ని దిగి రావాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని నీ బలిపీఠమును బాగు చేసుకోవాలి. గట్టిగా ఆమేన్. బలిపీఠమును బాగు చేశాడట ఫస్ట్. రెండవది ఆయన ఏం చేశాడు? చదవాలి. యెహోవాకు ప్రత్యక్షంగా నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకున్నాడట. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టాడు. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా తవ్వించి కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దులు తొనకలుగా చేసి ఆ కట్టెలు జనం చూస్తుండగా తొట్ల నిండా నీళ్ళు నింపుడని ఆ మాంసం కట్టెల మీద పెట్టాడు. హల్లెలూయా. ఆ 2వ మారు కూడా అలా చేయమనగా వారు అలా చేశారు. 3వ మారు కూడా అలా చేయమనగా 3 సార్లు నీళ్లు నింపేశారు. అంటే మొత్తం ఆ కందకం నిండా, అంటే మధ్యలో బలిపీఠం చుట్టూ కూడా ఒక గొయ్యి తవ్వించాడు. చుట్టూ 4 పలకలుగా వాటర్తో నింపేత కట్టెలు తడిసిపోయినాయి, ఆ మాంసం తడిసిపోయింది, మొత్తం మెత్తగా నీళ్లతో నింపబడిపోయింది. మొత్తం 3 times నీళ్లతో నింపించాడట బలిపీఠం మీద. 3 సార్లు నీళ్లు పోపించి 3 సార్లు మొత్తం నీళ్లతో నిండిపోయిందని. నీళ్లు నిండిపోయింది దాని మీద అగ్గిపుల్లేసి వెలుగుతుందా? మంట పెడితే కాలుతుందా? చూడండి సోదరుడా, ఏలియా శపథం చూడండి. అలా నింపిన దాని మీద అప్పుడు మోకాళ్ళు నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అస్తమయ నైవేద్యం 36లో అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసి యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవైనావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవులే జరుగుతున్నావనియు ఈ దినమున కనపరచు వీళ్ళకే యెహోవా నా ప్రార్థన ఆలకించి యెహోవైన నీవే దేవుడని తెలుసుకున్నట్లుగా నీ తిరగజేయమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. హల్లెలూయా. జనులందరూ డైలమాలో ఉన్నారు. యెహోవా దేవుడా బయలుదేవుడా తేల్చుకోలేకపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే రాజు రాని చక్కటి గుళ్ళు కట్టించేశారు. చూడండి, విగ్రహం అంత భయంకరమైన గుళ్ళు కట్టించి విగ్రహాలు ప్రతిష్ఠించి భయంకరం చేశారు. యెహోవా దేవుడు అన్న సంగతే జనులు మర్చిపోయారు. కానీ ఇప్పుడు వారు ఎంత ప్రార్థన చేసినా వారి దేవుడు జవాబులు. ఎందుకంటే ఆ బయలు అనే దేవుడు లేడు గనక. కానీ ఏలియా ఎప్పుడైతే ఆ కట్టెలు పేర్చి 3 మార్లు నీళ్లతో నింపి ఆ యొక్క బలిపీఠం కట్టి పాడైన బలిపీఠాన్ని కట్టి
బలిపశువును వధించి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో చూడండి అక్కడ ఏం జరిగింది. అతడు ఇలాగూ ప్రార్థన అప్పుడు ఇలా అతడు ప్రార్థన చేస్తున్న 38లో యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగాను. గట్టిగా చప్పలు కొడతాం హల్లెలూయా. దహన బలిని, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకు ముందన్న నీళ్ళన్నీ ఆరిపోయినాయట. గట్టిగా ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశారో రోషము కలిగిన సేవకుడు బలిపీఠాన్ని బాగు చేసి కట్టాడో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందట. ఆ బలిపీఠాన్ని దహించి వేసిందట. ఆ 12 రాళ్ళు పెద్ద బలిపీఠం, మామూలు బలిపీఠం చాలా పెద్ద బలిపీఠం. మనం అందరం అంత బలిపీఠం ఉండొచ్చేమో. ఇంకా ఆ బలిపీఠం మీద ఉన్న ఆ నీళ్ళన్నీ ఆరిపోయినాయట. ఆ రాళ్ళు కాలిపోయి బూడిదైపోయినాయట. ఆ బలిపీఠం బలిపశు మాంసం కట్టెలు కూడా బూడిదైపోయిందట. ఆకాశం నుంచి అగ్ని దిగి ప్రజ్వరిల్లిపోయింది. గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం సోదరుడా. ఎప్పుడైతే ఆ అగ్ని దిగి వచ్చిందో ఆ ప్రజలకు అర్థమైంది బయలు దేవుడు కాదు యెహోవా దేవుడని. వారు చూడండి జనులందరూ దాన్ని చూసి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తేనేమో హల్లెలూయా అర్థమైంది. యెహోవాయే నిజమైన దేవుడని అప్పుడు వాళ్ళకి అర్థమైన తర్వాత బయలు దేవుడు కాదు యెహోవాయే నిజమైన దేవుడని అర్థమైపోయాక వారందరూ కూడా విగ్రహాలు తీసివేశారు. ఆ బయలు దేవత గుళ్ళను పడగొట్టేశారు. ఆ బయలు దేవత బలిపీఠాలను పడగొట్టేసి వారందరూ ఏం చేశారంటే యెహోవా దేవుడని అప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిరిగిపోయారు. ఆమేన్. ఒక్క ఏలియా దైవజనుడు వల్ల ఆ 450 మంది ప్రవక్తలను పట్టుకున్నారు. ఆ ఏలి ఏం చేశాడు, కిషోను వాగు దగ్గర తీసుకెళ్లి ఆ 450 మంది ప్రవక్తలను చంపి పడవేశాడు. చూడండి అక్కడ ఒక్కనైనా తప్పించి ప్రవక్తలను పట్టుకున్న సెలవు జనులు పట్టుకోగా ఏలి కిషోను వాగు దగ్గర తీసుకుపోయి వారందరినీ కత్తితో వధించేశాడు. 450 మంది పూజారులను చంపేశాడు ఏలియా ఆ రోజు భయంకరంగా. సోదరుడు చూడండి, ఈరోజు కూడా మన చుట్టూ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ భర్త అన్యుడు, నీ భార్య అన్యురాలు, నీ బంధువులు అన్యులు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఆ దేవుడు గొప్పవాడు, లేకపోతే ఆ విగ్రహాలే గొప్ప, అక్కడి దేవుని శక్తి ఉందని నువ్వు వాటికి భయపడి వాళ్ళకు లోబడి వారికి భయపడుతున్నావు. కానీ నీలో అగ్ని ఉండుంటే, నీలో అగ్ని అభిషేకం ఉంటుంటే వాళ్ళకు భయపడకపోదువేమో. నీలో అగ్ని అభిషేకం ఉండుంటే వారు కూడా ఒప్పుకుందరు నీ దేవుడే నిజమైన దేవుడని. ఆమేన్. నీలో అగ్ని అభిషేకం ఉండుంటే నిజంగానే నీ దేవుడే నిజమైన దేవుడని వారు ఒప్పుకొని ఎప్పుడు నీ తల్లి కుటుంబం మారిపోదు, నీ భర్త కుటుంబం మారిపోదురు, నీ భార్య కుటుంబం మారిపోదు. కానీ నీ కుటుంబంలో నీ ఒక్కదానివే నమ్ముకున్న దేవుని, నీ ఒక్కదాని నమ్ముకుని నీ భర్త అడ్డుపడుతున్నాడు, నీ భార్య అడ్డుపడుతుంది, నీ బంధువులు, ఆఖరికి క్రైస్తవులైన వారు కూడా ఈరోజు ఎట్లున్నారు తెలుసా? క్రైస్తవులైన వారు కూడా ఎట్లున్నారు తెలుసా? మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, నిజంగా దేవుడు అంటే ఇష్టం అంటారు. కానీ ఏదైనా సమస్య వస్తే మంత్రగాల దగ్గర పరిగెడతారు, పూజలకు పరిగెడతారు, తాళ్ళకు పరిగెడతారు, లేకపోతే అక్కడికి వెళ్ళి అవన్నీ చేసుకుని నిమ్మకాయలు తెచ్చుకుంటారు. అవన్నీ తెచ్చుకుని దేవునికి చాలా కోపం పుట్టిస్తారు. ఈరోజు వల్ల నీ యొక్క బలిపీఠం పడిపోయింది. ఈరోజు నీ బలిపీఠం అనేది పడిపోయింది కనుకే ఈరోజు అగ్ని అనేది నీ మీద దిగి రావడం లేదు. ఈరోజు సోదరుడా, ముందు నీ మీదకి అగ్ని దిగి రావాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ప్రార్థన బలిపీఠాన్ని ముందు బాగు చేసేయాలి. ఆమేన్. దేన్ని ఏ బలిపీఠాన్ని? నీ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు బాగు చేయాలి. ఎక్కడే ఆ బలిపీఠం అంటే మన సిలువ దగ్గరికి వెళ్ళ. నువ్వు ఆ సిలువ మీద వధింపబడిన బలిపీఠం అంటే సిలువ. ఆ సిలువ మీద వధింపబడిన బలిపశువు ఎవరు మనకి చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ రోజులు ఎడ్లను, గొర్రెలను, మేకలను దహన బలిగా అర్పించారు. కానీ ఈరోజు మనం కూడా కలలు కాలుస్తున్నది దహన బలిగా కాలుస్తున్నాం. మన కొరకు బలైన దహన బలి పశువు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈరోజు నీ కొరకు దహన బలి పశువుగా సిలువలో ఆయన అప్పగింపబడ్డాడు. నీ కొరకు ఆయన కాల్చబడ్డాడు. ఆ సిలువలో కాల్చబడినంతగా ఈరోజు నీ కొరకు ఆయన అర్పింపబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను అగ్నితో నింపడానికి. ఆమేన్. నిన్ను అగ్నితో నింపాలి. ఏ అగ్ని? నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడని ఆయన సెలవిచ్చాడు కదా. ఆ బాప్తిస్మం పొందాలి. ఇప్పుడు ఆ రోజు ఏలియా ఒక భౌతికమైన బలి అర్పించి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. కానీ ముందు ఆయన ఏం చేశాడు? పాడైన యెహోవా బలిపీఠమును బాగు చేసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీ పాడైన బలిపీఠాన్ని నువ్వు ముందు బాగు చేయాలి. ఎందుకో తెలుసా? ఈరోజు బలిపీఠం నీకు సరిగా లేదు, అది పడద్రోయబడిన, దాన్ని పక్కన పెట్టేసావు. నీ బలిపీఠాన్ని నువ్వు సరిగా వాడతలే, నువ్వు ప్రతిరోజు దాని మీద బలులు అర్పించడం లేదు సరిగా,
నువ్వు దాని మీద ప్రతిరోజు అంటే కళలు కాల్చడము, రొట్టె విరడము అయిపోయింది భలే అనుకోకండి. అది కేవలం మన విశ్వాస క్రియ చేస్తాం. కానీ నువ్వు అర్పించవలసినది ఏంటో తెలుసా? బలిపీఠం మీద నీ హృదయమును అర్పించాలి. హల్లెలూయా. ఆ సిలువ బలియాగం దగ్గరికి వచ్చి ఆ సిలువ మీద వేలాడుతున్న యేసయ్యను చూసి, అయ్యా నా పాపంలో కొరకే నీకు మేకులు పడ్డాయి, నా పాపంలో కొరకే నీ తల మీద ముళ్ళ కిరీటం పడింది, నా పాపంలో కొరకే నీ పక్కలో పల్లె పట్టుకొచ్చబడింది, నా పాపముల కొరకే నువ్వు నాయన వేలాడదీయబడ్డావు అని నువ్వు సిలువ దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకొని, ఎప్పుడైతే నువ్వు సిలువ వైపు చూసి విరిగిన మనస్సు నలిగిన హృదయంతో, చూడండి, విరిగిన మనస్సు నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగమట. హల్లెలూయా. నిజమే, అర్థమవుతుందా? ఈరోజు నీ బలిపీఠాన్ని బాగు చేయి. ఫస్ట్ నీ ప్రార్థన బలిపీఠాన్ని బాగు చేయి. ప్రార్థన బలిపీఠం సరిగా లేదు కనుక నీ కుటుంబంలో దుష్టుడు ప్రవేశించాడు. ఈరోజు నీ ప్రార్థన బలిపీఠం సరిలేదు కనుకే ఈరోజు నీలో అవిశ్వాసం అనేది ప్రవేశించింది. ఈరోజు నీ ప్రార్థన బలిపీఠం సరిలేదు కనుకే అగ్ని నీ మీదకి రావడం. విరిగిన మనస్సు నలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ప్రార్థన అనేది మొదలు పెడతావో, నీ బలిపీఠం కట్టబడుతుందో, ఆ బలి పశువు అని యేసయ్యను ఆ బలిపీఠం మీద పెట్టి నువ్వు ఎప్పుడైతే దహన బలిగా అర్పించడం మొదలు పెడతావో, నీ మీద నుంచి కూడా పరలోకం నుంచి అగ్ని అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. నిజమే, ఆ రోజు ఆది అపోస్తలులు కూడా వారి మీద కూడా అగ్ని అభిషేకం లేనప్పుడు వారు కూడా బలహీనమైపోయినారు. సోదరుడా, యూదులకు భయపడి పారిపోయారు వాళ్ళు. అపోస్తలులు, యేసు ప్రభు శిష్యులు పిరికితనంతో ఉన్నారు. ప్రార్థన చేయలేని ఎలా ఉన్నారు? సోమరులుగా ఉన్నారు తెలుసా. కానీ యేసు ప్రభు శిలువ బలియాగం అయిన తర్వాత 40 దినములు భూమి మీద ఉన్నాడు ఆయన. ఎన్ని దినములు భూమి మీద ఉన్నాడు ఆయన? ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద చెప్పాలి? 40 days ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? 40 రోజులు అనేక మార్లు తన వారికి కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న వారి మీద అనేక మార్లు ఉఫ్ అని పరిశుద్ధాత్మను ఊదాడు. ఊదిన వారి మీదకి రాలేదు, వారు బలహీనంగానే ఉన్నారు. అయితే ఒక రోజున ఆయన ఆరోహణమయ్యే ముందు వారిని ఒలీవల కొండకు పిలిచి అక్కడ ఆరోహణం అవుతున్న సమయంలో ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము ఆ శిష్యులతో చెప్పిన మాట. వారిని దేని గురించి కనిపెట్టమన్నాడు ఆ ప్రభు? చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాను, కానీ కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికిన 40 దినం వాళ్ళకి అగుపరుచుకున్న తర్వాత వారికి ఒక ప్రార్థన బాధ్యత అప్పగించాడు ఆయన. వారిని ఏమన్నాడంటే, ఇదిగో మీరు యెరూషలేమునకు వెళ్ళొద్దు, మీరు ఉన్న స్థలములలో మీరు కనిపెట్టాలి. తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టాలి. ఏమిటా వాగ్దానము? యోహాను ఏం చెప్పాడు? నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు గనక దాని కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎంతమందితో చెప్పాడు మాట తెలుసా? 500 మంది చెప్పాడు ఆయన. దాదాపు ఎంతమంది ఉన్నారు అక్కడ? 500 మెంబర్స్ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ ఎదురుగుండా మాట చెప్పి యేసుప్రభు అలా ఆకాశానికి పరలోకానికి వెళ్ళిపోయాడు. మేఘాలు ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అయితే 20 మంది మిగిలారు. అందులో 11 మంది అపోస్తలులు మత్తీని చేర్చుకున్నారు, 12 మంది అయ్యారు. అందులో యేసుప్రభు తల్లి, ఇంకా చూడండి చాలా మంది. చూడండి ఆ రోజు ఎంతమంది అంటే యేసుప్రభు శిష్యులతో 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి మేడ గదిలోకి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు. యేసు తల్లి కూడా ఉందండి అందులో. యేసు ప్రభు తల్లి కూడా చూడండి, ఒక సామాన్యురాలాగా ఆమె కూడా ప్రార్థన చేస్తుందట. నిజంగా వాళ్ళ గుంపులో
యేసు ప్రభు తల్లి కూడా వాళ్ళు కలిసిందట. కొంతమంది స్త్రీలు అపోస్తలులు కలిపి వారందరూ చూడండి ఆ మేడ గదిలో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరుల మధ్య ప్రార్థన జరుగుతుంది. గట్టిగా చప్పలు కొడదామా? వాళ్ళు లక్షల మంది కాదు, వారు బలిపీఠాన్ని కట్టారు. చూడండి సోదరుడా, యేసు ప్రభు చెప్పాడు, మీరు యెరూషలేమునకు వెళ్ళక ముందు మీరు బలిపీఠాన్ని కట్టండి. బలిపీఠాన్ని కట్టాలి మీరు. ఫస్ట్ మీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టి మీరు ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మగ్ని అభిషేకం కొరకు కనిపెట్టండి అని యేసయ్య చెప్పిన మాట విని అపోస్తలులతో పాటు దాదాపు సహోదరులు, యేసు ప్రభు తల్లి, ఇంకొంతమంది స్త్రీలు కలిపి 120 మంది ఒక మేడ గదిలో కూర్చుని ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారట. ఆమేన్. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పెంతుకోస్తు పండగ దినము అందరూ ఒక చోట వచ్చుచుండగా అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టాలా? అక్కడి పాడైన బలిపీఠాన్ని కట్టిన ఏలియా ప్రార్థన చేయగా ఎలాగైతే అగ్ని దిగి వచ్చిందో, ఈ శిష్యులో లేదేంటంటే బలిపీఠం లేదు వీళ్ళలో కూడా. వీళ్ళు కూడా ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠాన్ని కట్టి ఆ మేడగదిలో వారు ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో పరలోకం తెరవబడింది. ఆ పరలోకం నుంచి బలమైన అగ్ని జ్వాలల వంటి అభిషేకము, చూడండి అక్కడ, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి వారి మీద ఒక్కొక్కరి మీద బ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన అన్య భాషలతో మాట్లాడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగు. స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనములు. ఆయన మండుతున్నాడు, ఆయన మన మధ్యలో. నిజంగా సోదరి నిజమే. ఇప్పుడు వరకు మన అర్థం కాలేదు. ప్రార్థన బలిపీఠం లాక్డౌన్ లో పడదరుస్తాడు మన బలిపీఠాన్ని. ప్రార్థన బలిపీఠం ఎప్పుడైతే నీలో పడిపోయిందో, నీలో మండుచున్న స్థితి తగ్గిపోయింది నాన్న. మండుచున్న స్థితి ఆరిపోయింది. అందుకే నువ్వు ప్రార్థనలో బలహీనమైపోయావు. చచ్చిన సేవలో ఈరోజు మండుతాలేదు కనుక నీ భర్తలోని దురాత్మ నేను బాధిస్తుంది. ప్రార్థనకు రావాలంటే భయపడుతున్నావు, బెదురుకుంటున్నావు, అదురుకుంటున్నావు. అయ్యో నా భర్త ఏమంటాడని అనుకున్నా. కానీ నీలోనే ఆ అగ్ని దిగితే నీ భర్త కూడా నీతో వచ్చి మోకాలు వేస్తాడు. హల్లెలూయా. నీకన్నా ముందే ఉంటాడు ఆయన ప్రార్థనకై. నీ భార్య నీకన్నా ముందే, నీ బంధువులు నీకన్నా ముందే ఉంటారు. కానీ ఆ అగ్ని నీలో ఆరిపోయింది. మొట్టమొదటి బాగుంది, వెలిగించావు బానే. మొదటి దినాల్లో చక్కటి ప్రార్థనలు చేసావు, ఉపవాస ప్రార్థనలు చేసావు, గొప్ప గొప్ప ప్రార్థనలు చేసావు. దైవజనుడు ఎటు చెప్తే అటు చేసావు. దైవజనుడు ఎటు వెళ్ళమంటే వెళ్ళావు, కూర్చుంటే కూర్చొని, లేవమంటే లేసావు. ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థన చేసి సమస్యలు కూడా అలాగే విడుదలైపోయినాయి. ఏమైపోయింది? బలిపీఠం అంటే కూలిపోయింది. ఆ బలిపీఠం పడిపోయింది, నీ ప్రార్థన బలిపీఠం. అపోస్తలులు ఎప్పుడైతే వారు బలిపీఠాన్ని కట్టి, పాడైన బలిపీఠాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని కట్టి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ఆ 10 దినాలు అంటే దాదాపు అదొక 40, ఇదొక 50. పెంతుకోస్తు దినమని పండగ వచ్చింది. 50 రోజుల పండగ. దేనికి మహిమ కలుగును గాక. ఆ 50వ దినంన వారి మీదకి దిగి వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అగ్ని ఏం దిగింది? అది ఎప్పుడైతే నీ అగ్ని దిగిందో వారందరూ కూడా ప్రజ్వరలిపోసాగారు. ఆమేన్. అన్య భాషలతో మాట్లాడసాగారు, ఊగిపోస్తారు. పరిశుద్ధాత్మతో వారందరూ రగిలిపోసాగారు. హల్లెలూయా. మహాశబ్దం వచ్చేసింది ఆ కాలంలో. పేతురు, ఆ అపోస్తలు భయపడి మేడగదిలో ఉన్నవారు అసలు మాట్లాడరు అని పేతురు బయటకు వచ్చేసాడు అంతే. ఆ శబ్దం ఏంటని ఆ రోజు ఆ 14 భాషల వారు వచ్చారు, అదే ప్రాంతాల వారు ఆ పండగకు వచ్చారు, ఆ పెంతుకొస్తున్న పండగకు వచ్చారు. వారందరూ ఆ శబ్దం ఏంటని ఆ కూర్చున్న మేడగదంతా అగ్నికి నిండిపోయింది. అగ్ని జ్వాలల ఇంటి చుట్టూ మహాశబ్దం వచ్చేసింది. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుండగా వారందరూ వచ్చి వింటున్నారు. వారి వారి భాషల్లో వీరు మాట్లాడుతుంటే విని ఆశ్చర్యపోయారట. హల్లెలూయా. ఆశ్చర్యపోయారట. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమిటి వీళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో మా భాషల్లో మాట్లాడుతున్నారు. అరబీలు ఉన్నారు, అనేక క్రేతీలు ఉన్నారు, అక్కడ అనేక రకాల భాషలు ఉన్నారు. ఆ భాషలన్నింటిలో వీరు దేవుని గురించి, యేసు గురించి చెప్తుంటే వారందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయినప్పుడు కొంతమంది వీరు మద్యం తాగారేమో, కొత్త మందు తాగారేమో, అందుకే ఇలా వాగుతున్నారని కొంతమంది అన్నారు. నిజమే సోదర పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులను చూస్తే కొంతమందికి అలా అపహాస్యం ఉంటుంది. భాషలో మాట్లాడుతుంటే చాలా మంది అపహాస్యం చేస్తారు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తుంటే మంత్రాలు చెప్తున్నారు మమ్మల్ని.
పరిశుద్ధాత్మతో దెయ్యాలను గద్దిస్తేనే పడిపోతాయి ఇక్కడ, అవునా? భాషలతో గద్దించినప్పుడే పడతాయి. భాష చూడడానికి కాలుతాయి. ఇంకా అర్థం ఏంటి? పరలోకమున్న తండ్రి అయిన దేవా, నీ అభిషేకంతో ఈ దురాత్మను బంధించిన పో. ఆమేన్. ఆ భాషకు అర్థం అది ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఆ భాషకు అర్థం అదే. భాషలతో మాట్లాడాలి, భాషలతో రగిలింపబడాలి, దేవుని దర్శనాలు చూడాలి, దేవునికి ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపు. కానీ ఈరోజు బలిపీఠం మారిపోయింది కనుక, ఈరోజు నీలో అగ్ని లేదు కనుక నువ్వు చల్లారిపోయావు, నీ కుటుంబం చల్లారిపోయింది. నీ యొక్క బిజినెస్లకు వాడు వచ్చేసాడు సాతానుడు. వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. నీ ప్రయత్నాలన్నిట్లో అడ్డుపడుతున్నాడు వాడు. నీ జాబులో నిన్ను శోధిస్తున్నాడు వాడు. నీ భార్య ద్వారా నిన్ను శోధిస్తున్నాడు వాడు. రోగం కలిగించే దురాత్మ నీలో ప్రవేశించి నీ దేహంలో రోగం కలిగి చస్తావు నీ భయాన్ని పుట్టిస్తున్నాయి. అమ్మో నేను చచ్చిపోతానని భయం నిన్ను వెంటాడుతుంది. మరణ భయం నిన్ను వెంటాడుతుంది. పిరికితనం నిన్ను వెంటాడుతుంది. బంధువులు వచ్చి వాళ్ళలో దూరిన సాతాను నిన్ను బెదిరిస్తుంటే, అమ్మో వీళ్ళు ఏం చేస్తారు, నన్ను చంపుతారేమో, చచ్చికెళ్తే నా భర్త నా భార్య విడిచిపెట్టేస్తాడేమో అని ఒక భయము, పిరికితనం నీలో వెంటాడుతుందంటే నీ బలిపీఠం పాడైంది. నీలో అగ్ని లేదు. అగ్ని లేదు గనకే ఆ బలిపీఠం చల్లారిపోయింది గనకే. సోదరుడా, ఈరోజుకైనా లేగో. ఖచ్చితంగా చెప్తున్నా, ఉప్పు మంచిదే కానీ అది అగ్ని చేత శుద్ధి చేయబడకపోతే దానికి సారం కలగదు నాన్న. నీ బలిపీఠం ఉంది, నీలో విశ్వాసం ఉంది, వాక్యం ఉంది, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీలో అగ్ని రగలాలి. ఆమేన్. అగ్ని కొరకు ప్రార్థన చేయాలి మనం అందరం. అగ్ని బాప్తిస్మం కొరకు అడగాలి దేవుణ్ణి. మన కుటుంబం అంతా అగ్నితో నింపబడాలి. మన భార్య బిడ్డల అగ్నితో నింపబడాలి. మన యొక్క బంధువుల అగ్నితో నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే అగ్నితో నింపబడతావో, అగ్నికున్న ప్రత్యేకత ఏంటంటే తాను కాలుతా ఉంటే ఏదైనా పక్కన దాన్ని కూడా కాల్చేస్తుంది. గట్టిగా చెప్పలు కొడదాం హల్లెలూయా. అవునా? ఇప్పుడు అగ్నిలో కట్టెలు కాలుతున్నాయి అనుకోండి, ఇంకొన్ని మామూలు కట్టెలు, పచ్చి కట్టెలు వేసినా సరే ఏమైతాయి? ఆ పచ్చి కట్టెలు కూడా కాల్చిపడేస్తాయి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే కాలుతున్నావో పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన ఏలియా ప్రార్థన చేయగా అభిషేకం ఎలా దిగొచ్చిందో, అపోస్తలులు ప్రార్థన చేయగా అగ్ని ఎలా దిగొచ్చి నీ మీద దిగొచ్చింది అనుకో, అసలు నువ్వు మారు నీ కుటుంబాన్ని అడగవసరంలా. రండి మీ తల్లిదండ్రులు, మీ బంధువులు అడగవసరంలా. నువ్వు రగులుతున్నావు అనుకో, నీ అగ్నిలు వాళ్ళని కాల్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న దురాత్మలు కాలిపోతాయి. వారికి కూడా రక్షణ తెలుస్తుంది. వారు నీతో పాటు మందిరానికి వస్తారు. వారు కూడా ప్రభుని నమ్ముతారు, రక్షణలోకి వచ్చేస్తారు. ఆ దురాత్మ శక్తులన్నీ కాల్చివేయగలుగుతారు. వాళ్ళు కూడా రగిలింపబడతారు. హల్లెలూయా. అగ్నికున్న స్వభావం ఏంటి తెలుసా సోదరుడా? నిజమే, చాలా మందికి అగ్నికున్న స్వభావం ఏంటంటే దేనిని కాల్చినా దాని రూపంలో మార్చేసుకుంటుంది. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టాలా. అగ్నికున్న స్వభావం ఏంటి? కట్టెలు ఎలా ఉంటాయి? ఒట్టిగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అది కాలడం మొదలుపెట్టిందో ఆ కట్టె కూడా కాలి ఎట్లా కనిపిస్తుంది? మండుచున్న, దాన్ని ఏమంటాం, దాన్ని కొరకంచేది అంటాం మనం. మండుచున్న అది ఎలా ఉంటుంది? మండుచున్న దానిలాగా, మండుచున్న కట్టెలా మారిపోతుంది. అది ఇనుమును కాలిస్తే కమ్మరాయన ఏం చేస్తాడు? ఇనుమును కత్తులు చేయడానికి, గడపాలు చేయడానికి ఏం చేస్తాడు? ఎక్కడ కాలుస్తాడు? దాన్ని అగ్నిలో కాల్చాకే నిజంగానే అది ఎలా మరి అగ్నిలో కాలిపోతుంది. దాన్ని అప్పుడు సుత్తి తీసుకుని కొట్టి దాన్ని షార్ప్ చేసి కత్తిగాను గొడ్డలుగా మార్చేస్తాడు. అంతే. ఈరోజు అగ్నిగా నువ్వు కాల్చబడితే గొడ్డలుగా మార్చబడతావు. నువ్వు సాతాన్ని నిన్ను నరికి వేస్తావు. నువ్వు కాల్చబడితే కత్తిగా మార్చబడతావు. సాతాను సామ్రాజ్యం వాడి యొక్క దూతల వాడి యొక్క శిరస్సును ఖండించి వేస్తావు. హల్లెలూయా. వాడి కాళ్ళను ఖండించి వేస్తావు. వాడి మొండాన్ని ఖండించి వేస్తావు. నీ యొద్దకు రావడానికి భయపడతాడు వాడు. హల్లెలూయా. అటువంటి శక్తితో నింపబడితే అగ్నికి ఉన్న అసలు అగ్నితో నింపబడితే టేస్ట్ కూడా వస్తుంది మనకు తెలుసా? ఎంత టేస్ట్ వస్తుందో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి టేస్ట్ చూడండి. ఒక మంచి నాటుకోడి కొన్నాం, దాన్ని వేయించుకొచ్చావు. శుభ్రంగా చక్కగా దాంట్లో మసాలాలు వేస్తావు, మంచిగా అన్ని ఇంటిగ్రేట్ అయితే మటన్ తెచ్చుకుని దాంట్లో కలిపావు. అన్నీ పెట్టుకుని కనుక కలుపుకొని నువ్వు తినగలుగుతావా? ఒట్టిగా పచ్చిగా నీసు వాసన వస్తుంది. దాన్ని ఏం చేయాలా? పొయ్యి మీద పెట్టి అగ్నితో కాల్చాలి, ఉడికించాలా. ఎప్పుడైతే అది ఉడుకుతుందో వెంటనే అందులోంచి గుమ్మలాడే వాసన వస్తుంది. అబ్బా ఇప్పుడే తినేది బాగుంటుంది అనిపిస్తుంది. ఆమేన్. ఎందుకంత టేస్ట్ వచ్చింది ఆ కూరకి? అగ్నితో ఉడికింపబడ్డది కనుక. ఆమేన్. అర్థమవుతుందా? అగ్నిలో అంత శక్తి ఉంది. అగ్నిలో అంత నీలో టేస్ట్ రావాలంటే, నిన్ను చూస్తున్న ప్రతి ఒక్క నిజమైన క్రీస్తు బిడ్డని ఒక పరిమళ వాసన నీలో రావాలంటే అగ్నిలో రావాలి. అగ్ని నీలో మండాలి.
అగ్నిలో మండితే నీలో పాపపు కార్యాలు కాల్చివేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడో మనలో ఉన్న మాలిన్యాలన్నీ ఆయన కాల్చివేస్తాడు. గట్టిగా హృదయంలో ఉంటది ఆ చెడు అన్క్లీన్ స్పిరిట్ అంటారు దాన్ని. ఏంటది అన్క్లీన్ స్పిరిట్? ఎప్పుడైతే అపవిత్రాత్మ మన హృదయంలో ఉందనుకో ఆ మనిషిని అపవిత్రుడిగా మారుస్తుంటది. దాన్ని ఏమంటారు? దాన్ని అపవిత్రాత్మ అంటారు. దాన్ని ఏమంటారు? అది ఎక్కడుంటుందో తెలుసా? హృదయంలో ఉంటది. ఈ మనిషికి ఎప్పుడు కూడా దురాలోచనలు వస్తుంటాయి, దొంగతనంలు వస్తుంటాయి, నరహత్యలు వస్తుంటాయి, వ్యభిచారాలు వస్తుంటాయి. అతని హృదయం అంత అసూయ, ద్వేషం, కుళ్ళు, క్రోధాలతో ఈ హృదయంలో ఆ అపవిత్రాత్మ తిష్ట వేసి కూర్చుంటది. అది హ్యాపీగా ఉంటాడు అక్కడ, చక్కగా లోపలుండి నేను కంట్రోల్ చేస్తున్నాడు స్టీరింగ్ అంతే. అగ్ని ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్ళిందో నీ హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ అవి కాలిపోతాయి. అగ్ని ఉప్పు శుద్ధి చేయబడుతుంది, శుద్ధమైన సువర్ణంగా మారిపోతావు సోదరి సోదరుడా. నిజమే, ఈరోజు నువ్వు శుద్ధమైన సువర్ణంగా మారాలి. ఈరోజు 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనం చదవండి. 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పాత బంగారం ఉంటది కదా, ఎంత పాత బంగారం ఉంటుందా? పాత బంగారం ఎట్లా ఉంటది? కొత్త బంగారం ఎలా ఉంటది? కొత్త బంగారం ఎలా ఉంటుంది? తలతల్లాడుతూ ఉంటది. పాత బంగారం ఎలా ఉంటది? కొంచెం మైలుపడి నల్లగా ఉంటుంది. ఆ మైలుపడిన బంగారం మనం ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ చేసి వేరే కొత్త బంగారం తీసుకుంటాం కదా. అయితే ఆ పాత బంగారాన్ని ఆ యొక్క హౌస్ లైన్ అంటే ఆ బంగారం పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? అగ్నితో కాలుస్తారు. హల్లెలూయా. దాన్ని పుటము వేయడం అంటారు. ఏమంటారు? పుటము వేసిన బంగారం అంటారు. ఎప్పుడైతే ఆ పాత బంగారాన్ని అగ్నితో కాల్చినప్పుడు ఆ బంగారం ఎట్లా మారి నీరులాగా అయిపోద్ది. ఎట్లా అయిపోద్ది? నీరు. చూడండి, బంగారం నిజంగానే అగ్నితో కాల్చినప్పుడు అండి దాని స్వారూప్యాన్ని కోల్పోయి ఎర్రగా అగ్ని రూపంలో ఒక నీరులా మారిపోద్ది. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే అది అలా కరిగిపోతుందో, కాలిపోతుందో, కరిగి లోపల ఉన్న మలినమైన ఆ బంగారానికి అంటున్న మలినం ఉంటుంది, అదంతా కాలిపోతుంది. గట్టిగా చెప్పులు కొడదాం హల్లెలూయా. ఆ కాల్చి అతడు తీసి ఆ నీటిలో పెట్టిన తర్వాత అది ఒక ముద్దలా వస్తుంది. అది ఎట్లా ఉంటుంది తెలుసా? పాత బంగారం ఎట్లుంటుంది? అప్పుడు తల్లాడే మేలిం బంగారంలో అవుతుంది. గట్టిగా అర్థమవుతుందా? ఈరోజు మనం అందరం బంగారం, కానీ పైన మట్టి ఉండిపోయింది. ఆ మట్టి కాలాలి. ఇప్పుడు ఆ మట్టి అనేది తొలగిపోవాలి ఈరోజు. అంటే నీ భక్తిహీనత అనే మట్టి నీలో ఉంది, దైవిక భయం లేని మట్టి నీలో ఉంది, దేవునికి ఆజ్ఞ విననే మట్టి నీలో ఉంది. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అదే మట్టితో నింపబడ్డారు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఆ రోజు ఆకాశం అగ్ని దిగి వచ్చింది, బలిపీఠాన్ని కాల్చింది, ఇజ్రాయేల్ ప్రజలను కూడా కాల్చిపడేసింది. గట్టిగా వారందరూ ఏమన్నాడు? యెహోవాయే దేవుడో. అప్పుడు దాకా బయలుదేవుడా యెహోవా దేవుడా అని డైలామాలు ఉన్నారు. అవునా? బయలుదేవుడా యెహోవా దేవుడా అన్న. నిజమే, ఈ రోజు కూడా నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ ఆ దేవుడే నిజమైన అతను చర్చి అని తిరుగుతున్నాడు. చర్చి దేవుడి యొక్క శక్తి ఏంటో మీ భర్తకు తెలియదు. ఎన్నో అద్భుతాలు చూస్తున్నాడు, ఆయన కూడా చూస్తాడు, కానీ నమ్మడు అతను. నీ భర్త కానీ, భార్య కానీ, బిడ్డలో కానీ వారు దేవుని అంగీకరించలేకపోతున్నారంటే నీవులో ఉన్న అగ్ని వాళ్ళకి కాల్చలేదు కనుక. నీలో అసలు అగ్ని ఉంటే కదా కాల్చనికి. నీలో ముందు అగ్ని రావాలి, అప్పుడు నీ భర్తను రగిలిస్తుంది, నీ బంధువులు రగిలిస్తుంది. అప్పుడు వారు వచ్చి అంటారు, ఈ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఒప్పుకుంటారు. హల్లెలూయా. నిజం. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడైతే ఆ రోజు పరిశుద్ధాత్మ అగ్నితో వారు నింపబడ్డారో, సహోదరి సహోదరుడా, వారు వెళ్తుంటే శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఒక పుట్టుకుంటి వాడు అక్కడ ఉన్నాడు. వాడిని చూశారు. వాడు భిక్షం అడుగుతుంటే వాడిని ఏమన్నారు తెలుసా? ఏమన్నారు వాళ్ళు? అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యాలు 4. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ అధ్యాయమా? 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3 నుంచి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించి వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును తేరు చూచి మా తట్టు చూడమనిరి. వారు
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేపగా వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొంది వాడు దిగ్గున లేచి దేవుని స్తుతించు నడిచెనామే. అబ్బా ప్రైజ్లా. సోదరుడా, నేను 2015లో ఒక గదిలోకి వెళ్ళిపోయి 3 దినాలు బయటికి రాకుండా ఉపవాసంతో 24 అవర్స్ అసలు ఇంకా నిద్రపోలేదు, మోకాళ్ళ మీద ఉండి 3 దినాలు అసలు బయటికి పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఇంక 24 గంటల ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన దేవుని అడుగుతున్న పరిశుద్ధాత్మ ఇంక ఇది అన్నిటినీ మర్చిపోయాను. నా హృదయంలో ఉన్న మాలిన్యం అంతా కడుక్కున్నాను. రాలేదు, నిరాశపడ్డాను. కానీ 4వ రోజు అలా ప్రార్థన చేసి నిరాశతో పడుకున్నాను. అలా ఆ పడుకుని ఆ నిద్ర పడుతున్న సమయంలో, ఇంకా నిద్ర కూడా కాదు, మెలకు కలిగిన స్థితి కాదు, కానీ ఆ సమయంలో నేనున్న గదంతా కూడా వెలుగుతో నింపబడిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం. ఎప్పుడైతే ఆ వెలుగు గదిలో నిండిపోయిందో నా శరీరం అంతా షాక్ అయిపోతుంది. నా నోటి నుంచి తెలియని స్థుతులు వచ్చేస్తున్నాయి. ఆ ఆకాశం తెరబడి ఆయన ముఖారం ఉంది, ముఖం ఆయన ఫేస్ ఆకాశం అంతా పరబడి ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని నేను కల్లారా చూడగలిగాను. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. తెల్లటి ఒక నూతన ఉత్సాహంతో నింపబడ్డాను. తెలియకుండానే ఆ ప్రార్థన శక్తి నా నోటంటే వచ్చేస్తుంది, భాషలు వస్తున్నాయి, దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా దేవుడు తన మహాకృపను బట్టి మరి మేము ప్రార్థనకి వెళ్ళడం మొదలు పెట్టాం. అయితే కుద్బులాపూర్లో ఒక సోదరుడికి షుగర్ వల్ల మొత్తం కాలంతా కూడా మొత్తం చీము పట్టి ఆ ఆంధ్రాన్ని తీసుకొచ్చారు. ఆ తండ్రిని చేతులేసి కాదు, ఆ షుగర్ వల్ల మొత్తం కాలంతా చీము పట్టి చీము కారుతుంది. ఇట్లా నొక్కితే చీము జిమ్మని వస్తుంది అనమాట. పుండుగా మారిపోయింది మొత్తం అంతా. కాలు మొత్తం డాక్టర్లు కాలు కట్ చేసేయాలి, లేదంటే ఇతను బ్రతకడని చెప్పారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏమైనా ప్రేరేపిస్తున్నాడంటే ఆ కాలును ముట్టుకుని యేసు రక్తం రాసి ప్రార్థన చేయమన్నాడు. చూస్తేనే అసలు భోజనం కూడా చేయలేము, పుండుగా ఉంది, బాగా భయంకర చీము రక్తం కారుతుంది. అయితే దేవుని యొక్క శక్తిని, ప్రభువా నువ్వు కుష్ఠరోగులను ముట్టుకున్నావు, నేను ముట్టుకుంటే తప్పేంటని యేసు రక్తం చేతిలో పోసుకుని ఆ కాళ్ళను ముట్టుకుని మొత్తం కాళ్ళంతా ముట్టుకుని ప్రార్థన చేస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తానో మళ్ళా 7 వారాలు వస్తానని చెప్పాను. 2వ వారంకి వెళ్ళి ఆ కాలు మొత్తం నార్మల్గా అయిపోయింది. గట్టిగా చప్పలు కొడతాం. కట్ చేసేయాలన్న కాలు తీసేయాలన్న కాలు నార్మల్ అయిపోయింది. మొత్తం ఆ పుండంతా తగ్గిపోయి నార్మల్. 2వ వారం ఇంకా క్లియర్ అయిపోయింది. 3వ వారం 4వ వారం మొత్తం నార్మల్ స్కిన్ వచ్చేసింది. హల్లెలూయా. ఆ అద్భుతం చేసిన ఇంట్లో దాదాపు 6 అన్యుల వాళ్ళు, అయ్యా మేము ప్రభుని నమ్ముకుంటాను. అప్పుడు మందిరం లేదు, ఏమి లేదు. దేవుడి కృపను బట్టి 6 7 ఆ కుటుంబం అంతా బాప్తిసం. వారు కుద్బులాపూర్లో దాదాపు సాక్ష్యం నిలబడితే దాదాపు కుద్బులాపూర్ నుండి దాదాపు ఒక 50 మంది ఆత్మలు దొరికారండి. ఆమేన్. ఒక సహోదరు వచ్చింది, కడుపులో భయంకర గ్యాస్ట్రిక్ సమస్య బాధపడింది. ఎన్నో మంది ఎండోస్కోపీలు చేయించుకుంది కానీ స్వస్థత వచ్చేది కాదు. అప్పుడు ఆమెను తీసుకుని వాళ్ళ సాక్ష్యం ద్వారా వచ్చింది. యేసునామములో తల మీద చేసి ప్రార్థన చేస్తాను. వెంటనే ఆ రోజే ఆమె కడుపులో ఉన్న మంటాలు సర్స్ తగ్గిపోయినంత. ఆమేన్. ఇంకా ఆ రోజు నుంచి ఏ రోగుల మీద చేసి ప్రార్థన చేసిన విడుదలైపోతుంది. అప్పుడు దాకా ప్రార్థన చేసి కింద పడిపోయే అనుభవం నాకు తెలియదు. ఎవరి ప్రార్థన ఒక దురాత్మ పెట్టుకుని ప్రే చేసి ఆడు కింద పడిపోతున్నాడు, నన్ను చూస్తూ భయపడిపోతున్నాడు. వెనక్కి నేను వెళ్ళేప్పటికే వెనక్కి ఏదో షాక్ కొట్టినట్టు పడిపోతున్నారు. ఇదేంటిది నాకు అర్థమవుతలే. అప్పుడు అర్థమైంది, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నితో నింపాడో నాలో అగ్ని మండడం మొదలైంది. ఆ వచ్చిన వ్యక్తుల్లోని ఆ దురాత్మను కాల్చడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా బలిపీఠం రగిలించుకుంటూనే ఉన్నాను. ఇప్పటికి కూడా అదే అనుభవం నడుస్తుంది నాకు. దేవుడు ప్రవచనాలు చెప్పేవాడు. వారు వస్తున్న ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో దేవుడు మాట్లాడుతుండేవాడు. జరగబోయేది చెప్పేవాడు. నువ్వు చెప్పినట్టు జరిగినాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చెప్పారు? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి పక్షంగా మాట్లాడి కార్యం చేసి ఇటువంటి చాలా అద్భుతాలు జరిగినాయండి. ప్రవచనాలు నెరవేరినాయండి. దయ్యాలు వెళ్ళిపోయినాయండి. గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయంటే నేనైతే ఒట్టివాడను, మట్టివాడను, పనికిమాలను వాడినదాన్ని. దేవుని యొక్క అస్సలు నిలబడేంత యోగ్యత లేదు. నాకేదో గొప్ప 7 ఆత్మశక్తి ఉంది, నేను పైనుంచి దిగి వచ్చిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అంటలేదు. సోదరుడా, ఈరోజు నేను బ్రతిమలాడుకుంటుంది ఏంటంటే, నేను నా బలిపీఠాన్ని కట్టుకున్నాను. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏలియా వలె ప్రార్థన చేసిన, అపోస్తలుల వలె ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను అగ్నితో నింపమని అడిగాను. అగ్నితో నింపు, నన్ను పరిశుద్ధాత్మ అగ్నితో నింపు. నాయనా ప్రభువా నీళ్ళలో కాదు నాకు బాప్తిసం, నాకు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కావాలి ప్రభువా అని అడిగిన వెంటనే ఆ రోజు నన్ను దేవుడు పరిశుద్ధాత్మ అగ్నితో నింపాడు. ఈ పరిచయం నిలబెట్టి ఆయన ఈరోజు
ఈ స్వార్థం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వెన్నంటే ఉన్నాడు. ఆయన ఒక్కరోజు కూడా విడవలేదండి నన్ను. గట్టిగా చెప్పలకూడదా? ఈరోజు నీవు కూడా అటువంటి అభిషేకం నింపబడాలంటే, నీవు కూడా అటువంటి ప్రత్యక్షంతో నింపబడాలంటే బలిపీఠం కట్టబడాలి. నీది చెప్పండి అందరూ, ఇక్కడ ఏం కట్టబడాలి? బలిపీఠం అంటే ప్రార్థన. బలిపీఠం కట్టబడాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. వాళ్ళు చూడండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నది ఉంది అక్కడ. వాళ్ళ గురించి ఏం చదివిందాక? అపొస్తలుల కార్యాలు ఏం చదువు? మేడగదిలో కూర్చుని వారందరూ 14వ అధ్యాయం 14లో అందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఏలియా అగ్ని దిగే వరకు ప్రార్థన చేశాడు. వర్షం కురిసే వరకు ప్రార్థన. ఎన్ని మార్లు? 7 మార్లు ప్రార్థన చేశాడు వర్షం కొరకు. ఎన్నిసార్లు చేశాడు? అది ఎడతెగిన ప్రార్థన అంటే అదమ్మా. అది విశ్వాస సంబంధం బలి చేస్తున్నాం. సోదరుడా, అసలు బలి ఏంటంటే నీ ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. నువ్వు ప్రార్థనని ఎడతెగ చేయాలి. పరిశుద్ధాత్మగ్ని అభిషేకం కొరకు ఏక మనసుతో నీవు నీ కుటుంబంతో ప్రార్థన చేయాలి. ఆమేన్. కుటుంబ ప్రార్థన ఉండాలి. తెల్లవారుజామున ప్రార్థన ఉండాలి. మధ్యాహ్నం కాలం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థనలో శక్తి లేదు నీ ప్రార్థనలో, దేవుణ్ణి అడుగు. ఏలియా వలె అగ్ని దిగిపోవాలంతే. ఆమేన్. 2వ రాజుల గ్రంథంలో ఆ ఏలియాను బంధించమని ఆహాజు సైనికులు పంపిస్తాడు. సైనికులు పంపిస్తే ఏలి ఏమంటాడు తెలుసా? చూస్తారా? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను. అతడు కొండ మీద కూర్చున్నప్పుడు అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా రావాలని ఆజ్ఞాపించుచున్నాడని. అందుకు ఏలియా దైవజనుడనైతే నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక. 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుంచి దిగి వాని 50 మందిని కాల్చివేసిందట. చూడండి దైవజన్ నోట్లో ఎంత. చూడండి సోదరుడు, రగిలింప అగ్ని ఉంటే నువ్వు ఇద్దరు మండించగలుగుతావు. మళ్ళీ ఇంకో 50 మందిని పంపించాడు ఆ రాజు అరెస్ట్ చేయమని. మళ్ళీ ఆ 50 మంది చూడండి, మరలా రాజు 50 మందిని అధిపతిని మరి పంపించి 50 మందితో పంపబడగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమని రాజు ఆజ్ఞాపించున్నాడు అనగా, అందుకు ఏలియా నేను దైవజనుడనైతే నేనే దైవజనుడైతే ఆకాశం అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశం దిగి వాని 50 మందిని కాల్చివేశాను. ఆమేన్. అద్దండి, నువ్వు చెప్పిన వెంటనే దిగాలి అగ్ని. నువ్వు చెప్పిన వెంటనే దిగాలి అగ్ని. చూడండి, ఏలియాను బంధించి చంపడానికి వచ్చిన ఆ 50 మంది కాలిపోయారు. తర్వాత ఇంకొచ్చిన 50 మంది కాలి మళ్ళీ 3వ బ్యాచ్ వస్తే వాళ్ళు ఏలియా పాదం, అయ్యా మమ్మల్ని చంపొద్దు, దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకుంటే రాజాజ్ఞను బట్టి వచ్చామని వేడుకోగా పరిశుద్ధాత్మను వెళ్ళమన్నాడు. వెళితే రాజు దగ్గర నిలబడ్డాడు. నువ్వు ఎక్రోను దేవతను పూజించకుండా చస్తావరు అన్నాడు. అంతే, పోయాడు రాత్రి. దేవుని స్తోత్రం. చనిపోతామని చెప్పాడు హజియాతోటి. నిజంగానే చచ్చిపోయాడు ఆ రోజు. సోదరుడు, నిజమే, అగ్ని అభిషేకంతో నింపబడిన నోటిలోనే అగ్ని పనిచేస్తుంటది. హల్లెలూయా. చేతులు అగ్ని పనిచేస్తుంటది, కళ్ళలో అగ్ని పనిచేస్తుంటది, నాలుకలో అగ్ని పనిచేస్తుంటది, శరీరం అంతా అగ్నితో నింపబడుతుంటది. ఆమేన్. మన నోట్లో ఉన్న అగ్ని ఏంటో తెలుసా? ఆశీర్వదించే అగ్ని. హల్లెలూయా. స్వస్థపరిచే అగ్ని. హల్లెలూయా. బలపరిచే అగ్ని. హల్లెలూయా. దీవించే అగ్ని మన చేతిలో ఉన్నది. ఆ అగ్నితో నువ్వు నింపబడాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని అన్నాడట. ఆమేన్. మన దేవుడు ఎవరంటండి? ఉపదేశకాండం చూడండి సోదరుడా, 4వ అధ్యాయం 24 చదవండి. ద్వితీయోపదేశం 4వ అధ్యాయం 24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అన్నాడు. హల్లెలూయా. ఏంటండి? మన దేవుడైన యెహోవారంట దహించు అగ్ని. ఆమేన్. మన దేవుడైన యెహోవా దహించు అగ్ని. ఆయన అగ్ని రూపంలోనే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. నిజమే, మోషే ఆ యొక్క హోరేబు కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఎట్లా కనపడ్డాడు? అగ్ని మండుచున్నది, పొద కాలిపోలేదండి. ఆమేన్. ఇందులో దర్శనం ఇచ్చాడు దేవుడు. అగ్ని దర్శనమే ఇచ్చాడు దేవుడు. వెంటనే మోషే మండిపోయాడు. 400 సంవత్సరాల బానిస ఇజ్రాయేల్ ప్రజలను విడిపించేశాడు. అంతే. గట్టిగా చెప్పలు కొడదావా? గిద్యోను చాలా పిరికోడండి. గిద్యోను మిథ్యానీయులకు భయపడి గానుగు చాటును గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. పిరికోడు.
పరాక్రమ గల బలార్జుడా అంటున్నాడు దేవదూత వచ్చి. నేను పరాక్రమం గల పిరికితనంతో మేమందరం కూడా భయపడి ప్రాణభయంతో గోధుమ దొల్లగొట్టుకుంటుంటే పరాక్రమ కలిగిన వాడంటావు. దేవుడు నిన్ను కోరుకున్నాడా? దేవుడు నన్ను కోరుకుంటే నాకంత శక్తి లేదండి. వెంటనే ఆ దేవదూత నీకు సూచన చూపిస్తానన్నప్పుడు ఒక గొర్రెపిల్ల వధించి ఆ మాంసంలో రొట్టెలను పొంగన భక్ష్యం అక్కడ పెట్టాక ఆ దేవదూత కట్టెతో ముట్టుకుందంటే వెంటనే అగ్ని ఆకాశం నుంచి ఆ బండ నుంచి అగ్ని వచ్చి యెహోవాకు హోమం గెలిపింది. హల్లెలూయా. పిరికివాడైన గిద్యోను పరాక్రమ గల బలార్జుడు అగ్ని ద్వారానే బలపరచబడ్డాడు. ఆమేన్. అగ్ని ఎప్పుడైతే వస్తుందో నీ పిరికితనం పోతుంది నీలో. అగ్ని ఎప్పుడైతే వస్తుందో నీలో భయం కాలిపోతుంది. నీలో అగ్ని ఎప్పుడైతే వస్తుందో నీలో నిరాశ, భయము, పిరికితనము కాలిపోతుంది. అంతే. అప్పటి నుంచి నువ్వు భయపడవు, లోకానికి భయపడవు, కుటుంబానికి భయపడవు, భర్తకు భయపడవు, దేవునికి మాత్రం భయపడదు. ఇప్పుడు నీకు భర్త అంటే వణికిపోతున్నావు, భార్య అంటే వణికిపోతున్నావు, బంధువులు అంటే వణికిపోతున్నావు. ఏదో దేవుడి పేరు బోర్డు తగిలించుకుని నేను విశ్వాసిని బోర్డు తగిలించుకుని రారా వద్దంటే మందిరానికి వస్తున్నావు. అంతే. అది కూడా పాస్టర్ గారు గద్దించగా బల్లి మిట్టి మీద వస్తున్నావు. అంతే. నీకు రావాలని ఆశ లేదు. ఎందుకంటే నీలో అగ్ని ఏది, నీలో విశ్వాసం ఏది, నీలో ప్రార్థన బలిపీఠం ఏది? ఈరోజు నువ్వు చల్లారిపోతున్న సహోదరుడా, నీలో అగ్ని రగలాలి. ఈరోజు అగ్ని గిద్యోను బలపరిచింది, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలును విడిపించేశాడు. అంతే. ఆమేన్. డ్యూటీలు వెలిగించి కుండలు పగలగొట్టిన వెంటనే 300 మంది వెళ్ళి మొత్తం వాళ్ళ లెక్క తేల్చేశాడు. అంతే. ఆమేన్. ఎంతమంది సైన్యం? గిద్యోను 300. అంతే. డ్యూటీలు వెలిగించారు, అగ్ని వెలిగి కుండలు పగలగొట్టారంట. అంతే. హతం పడిపోయారు. మిద్యానీయులు అందరూ హతమైపోయారు. 300 మంది పరాక్రమం కలిగిన గిద్యోను చేతిలో. ఈరోజు నిన్ను కూడా అలా నిలబెట్టబోతున్నాడు దేవుడు అగ్నితో. నిన్ను కూడా బలపడి అడుగో, నన్ను పరాక్రమ గల బలార్జుడిగా నన్ను నిలబెట్టి అగ్నితో నింపు ప్రభు. అపోస్తలులు నింపినాడు, అగ్నితో నన్ను నింపమని దేవుని అడుగు. ఎందుకో తెలుసు సోదరి సోదరుడా, ఇదిగో దేవుడు అంటాడు ఒక మాట ఇర్మీయా గ్రంథంలో. సోదరి సోదరుడా 23:29 23:29 త్వరగా 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా. హల్లెలూయా. సోదరుడా, ఆ అగ్ని నీలో మండాలంటే ఆయన అగ్ని మండించే మాట నీలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఎందుకు నువ్వు చల్లగా అయిపోతున్నావు? ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నావు? మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? ఇంట్లో ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? నీ బలిపీఠం ఏమైపోయింది? చల్లారిపోయింది. కానీ ఏలియా బలిపీఠం నీళ్లు పోసిన మండింది. ఆమేన్. నీ బలిపీఠం నీళ్ళు లేకుండా చల్లగా అయిపోయింది. నీ నీళ్ళు పోతే ఏమైతుంది? నీ బలిపీఠం కొట్టుకుపోతాం. కానీ నీ బలిపీఠం మీద అగ్ని ఉంటే సోదరి ఆరిపోయిన నీ యొక్క విశ్వాస జీవితం మళ్ళీ తిరిగి బలపరచబడబోతుంది. అందుకే నా మాట అగ్ని వంటిది కదా అంటున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకో తెలుసు సోదరుడు, చూడండి 1 కొరింథీ 3:12 చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారం వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని కనబడును. వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరచును. హల్లెలూయా. అది అగ్ని చేత, చూడండి, అది అగ్ని చేత కాల్చబడి బయలుపరచబడును. ఆమేన్. ఇప్పుడు లాస్ట్ గా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టాడు. ఏంటిది? మొదటిది ఏంటిది చెప్పండి? మొదటిది ఏంటిది? బంగారము. తర్వాత రెండోది వెండి. మూడోది వెలగల రాళ్ళు. తర్వాత కర్ర గడ్డి కొయ్య అంటే కట్టెలు. దేని స్తోత్రం. హల్లెలూయా. వీటన్నిటి పని అగ్ని చేత పరీక్షింపబడతాది అన్నాడు ఆయన. ఏంటిది? 1 బంగారం, 2 వెండి, వెలగల రాళ్ళు, కర్ర గడ్డి కొయ్య మాటతో కట్టినలో వాని పని కనబడను. ఆ దినం దాని తేడా అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. అంటే కొంతమంది విశ్వాసుల జీవితం బంగారంతో కట్టబడినదిగా పోల్చాడు దేవుడు.
కొంతమంది విశ్వాసుల జీవితం వెండితో కట్టబడినదిగా పోల్చాడు. కొంతమంది విశ్వాస జీవితము వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలుతో ఉన్నది. వీటన్నిటినీ అగ్ని పరీక్షిస్తుంది గ్యారంటీగా. అయితే అందులో గడ్డి ఏమైతుంది? అగ్ని తగిలిన వెంటనే. కొయ్యకాలంటే కట్టెలు ఏమైతే అక్కడ రాళ్ళు కూడా కాలిపోయి బూడిదైపోయినాయి. హల్లెలూయా. అయితే చూడండి సోదరుడా, లాస్ట్కి బంగారం కానీ వెండి కానీ ఎంత కాల్చినా సరే ఇంకా తెల్లగా అవుతుంటాయి, కానీ ఏమాత్రం బూడిద కావు. గట్టిగా చప్పుడు కొడదాం. కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, కొయ్యకాలు కూడా కాలిపోతాయి, రాళ్ళు కూడా కాలిపోయి బూడిదైపోతాయి. కానీ బంగారం ఉన్నదే, బంగారం మాత్రం ఏమాత్రం ఎంత కాల్చినా ఇంకా మెరుగుపరచబడుతుంది, కానీ అది ఏమాత్రం బూడిద కాదు. ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని ఒక గడ్డి మీద కట్టేవేమో, అందుకే నువ్వు కాలిపోతున్నావు. ఒక కొయ్య కాలుగా ఉన్నావేమో, ఒక రాయిగా ఉన్నావేమో, కానీ ఈరోజు నువ్వు బంగారంలో కట్టబడి, బంగారం అంత ఎలాంటి విశ్వాసం, అటువంటి దేవుడు కోరుకున్న ఒక పరిశుద్ధాలయం కూడా ఉండాలి. అప్పుడు ఒకవేళ అగ్ని పరీక్ష వచ్చినా, అగ్ని చేతను పరీక్షింపబడ్డా నువ్వేమాత్రం కాలిపోవు, పడిపోయి. ఈరోజు అది ఏమైతుందో, అగ్ని వచ్చినప్పుడు కాలిపోతుంది, ఆ కట్టెలో అగ్ని వచ్చినట్టు కాలిపోతున్నాయి, ఆ రాళ్ళు అగ్ని వచ్చినట్టు కాలిపోతున్నాయి. అంటే సోదర వారి విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది, నిలుస్తలే. బంగారం అయితే నిలుస్తుందండి అగ్ని పరీక్షకి. ఇందాక పేతురులో చదవము, ఏమవుతుందట? బంగారము అగ్ని పరీక్ష నిలిచినదైతే అది ఏమవుతుంది? శుద్ధ సువర్ణంగా మారిపోతుంది. హల్లెలూయా. ఈరోజు కూడా అగ్ని ఎప్పుడైతే నీ హృదయంలో వస్తుందో, వింటున్నారా సోదర, అగ్ని హృదయంలో వచ్చిందా, నువ్వు మండింపబడుతున్నావు. నీ బలహీనని భర్త నువ్వు మండించగలుగుతావు. నువ్వు మండాలి. నేను ముందు లాస్ట్ ఫ్రైడే కూడా చెప్పాను, ప్రార్థన మండింపు గురించి వాక్యం చెప్పి యూట్యూబ్లో పెట్టాను వాక్యం, అది చూడండి. నువ్వు ముందు మండాలి. నువ్వు ఏలియా మండాడు, ఇశ్రాయేలును మండించాడు. అపోస్తలులు మండారు, అక్కడున్న మొత్తం క్రైస్తవ సమాజాన్ని, అక్కడున్న యూదులందరినీ మండించేశారు వాళ్ళు. పౌలు మండాడు, అన్యుల జాతి వారిని మండించగలిగాడు. ఈరోజు నువ్వు మండితే నీ గ్రామాన్ని నువ్వు మండిస్తావు. నువ్వు క్రీస్తు బిడ్డవని తెలిసి నువ్వు పరిశుద్ధాత్మతో నింపితే నీ గ్రామంలో ఉన్న అన్యులందరూ కూడా వచ్చి, అమ్మ మీ దేవుడు గొప్పవాడు, నిన్ను బాగు చేస్తాడు, ఇదిగో మీ దేవుడి దగ్గరికి మేము వస్తామని వారందరూ నిన్ను బట్టి నీ యేసయ్య దగ్గరికి వచ్చి వారు కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. నీ భర్త అన్యుడైన నీ భర్త, భార్య, కుటుంబం అంతా కూడా నువ్వు కనుక అగ్నితో నింపబడితే వారు వచ్చి, అవును నీ దేవుడే నిజమైన దేవుడు, నువ్వు కాదు చర్చికి, నేనే నీకన్నా ముందస్తాను నిలబడతాను. నీ భర్త, నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు, పిరికితనం నీలో ఉంది, నిరాశ ఉందని, నిస్పృహలు ఉన్నాయి. సోదరుడా, నీ బలిపీఠం పడిపోయిందేమో. దేవుణ్ణి అడిగి రోజు, ప్రభువా నా బలిపీఠాన్ని నేను తిరిగి కట్టుకుంటా, నాకు సహాయం చేయాలి. పాడైన యెహోవా బలిపీఠాన్ని కట్టాడు, అలాగే నేను కూడా సిలువ అనే బలిపీఠాన్ని కట్టుకో. సిలువ దగ్గరికి రా, ఎడతెగని ప్రార్థన చే దేవుని దగ్గర. ప్రార్థన అంటే ఏదో మొక్కుబడి ప్రార్థన చేయకు, మనస్సు పెట్టి ప్రార్థన, ఆత్మతో మనస్సుతో. పౌలు ఎలా ప్రార్థన చేయాలని చెప్పాడు? ఆత్మతో చేయాలి, మనస్సుతో కూడా చేయాలి. అపోస్తలులలో ప్రార్థన చేస్తుంటే మేడగది కంపించిందట. భూకంపం వచ్చేసిందట. ఆ ప్రార్థన రావాలి, బట్టి పట్టి ప్రార్థన కాదు, మనస్సులోంచి రావాలి, రగిలించే ప్రార్థన రావాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన నువ్వు మండుతావు, నీ కుటుంబాన్ని మండిస్తావు. అందుకే యోహాన్ అన్నాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఇందులోని పరిశుద్ధాత్మలోను అగ్నిలను బాప్తిసం. అగ్ని ఎప్పుడైతే నీలో మండుతుందో ఆ నిద్ర బద్ధకపు ఆత్మ నీలోంచి వెళ్ళిపోతుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడు, నీకు మనస్సు ఎప్పుడైతే అగ్నితో నింపబడదో, ప్రార్థన చేసుకోవాలి, ఈ మనసే వస్తుంటుంది నీకు. లేకపోతే ప్రార్థన చేయాలంటే తర్వాత చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, రేపు చేద్దాం, తల్లో పేలనే చచ్చిపోతుంటాయి. ఇక్కడ ప్రార్థన చేయవు, రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే, లేదా అది ఉంది ప్రార్థన చేయలేదామంటే ఇన్ని కథలు చెప్తారు నాకు. ఇంట్లో కుదురుతలేదండి, బంధువులు వచ్చారండి, అబ్బాయి వీలవుతలేదండి, సమయం లేదండి, బయటికి వెళ్ళామండి, చేసామండి, చిన్న ప్రార్థన చేసామండి. అందుకే ఏంటిది, దీనివల్ల ఏముంది చెప్పండి? ఆ బయలు ప్రవర్తన ప్రార్థన, నీ ప్రార్థన ఒకలాను. వాళ్ళకి జవాబు రాలేదు, మనకే జవాబు వస్తుందా? వాళ్ళకి జవాబు వచ్చిందా? ఎందుకు బయలు అనేవాళ్ళు లేడు, వాళ్ళకి జవాబు రాలే. కానీ మన దేవుడు జీవం గల దేవుడు, నిద్రపోతున్న దేవుడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కొడుకుడు నిద్ర అగ్నితో రగిలించి, ప్రభు నా తల్లిలో ఉన్న ఆ బలహీన పరిచాత్మ, నా చెల్లిలో ఉన్న బలహీన పరిచాత్మ, నా భర్తలో ఉన్న బలహీన ఆత్మ కాలిపోతుంది. వాళ్ళు నీకన్నా ముందు వచ్చి మోకాలు వేస్తారు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇటువంటి అగ్నితో నింపబడదాం, మనం మండుదాం,
మన కుటుంబాన్ని మండిద్దాం, మన బంధువులు మండిద్దాం, మనమందరం కూడా మండుదాం. ఆరిపోవద్దు దయచేసి. పరిశుద్ధాత్మలోని అగ్నిలోను బాప్తిస్మం పొందుదాం. దేవుడు తన ఇంట్లో కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.